మరో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఆఫ్రికా ఖండంలోని మాలిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాలిలోని డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీపై జూలై 1న ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ దాడుల తర్వాత 3 భారతీయులు ఓ చైనా వ్యక్తిని కిడ్నాప్ చేశారు. ఈ దారుణానికి పాల్పడింది అల్ ఖైదా అనుబంధ సంస్థ జేఎన్ఐఎం అని తేలింది. కిడ్నాప్ అయిన భారతీయుల్లో 2 తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. ఒకరు అమరలింగేశ్వరరావు కాగా ఇంకొకరిని వెంకటరమణగా గుర్తించారు. మాలీతో పాటు ఆఫ్రికాలోని 13 దేశాల్లో పనిచేస్తుంది డైమండ్ సిమెంట్. ఈ ఫ్యాక్టరీ సారథి స్టూడియో అధినేత ప్రసాద్ అని తెలుస్తోంది. మరోవైపు భారతీయుల్ని కాపాడడానికి రంగంలోకి దిగింది భారత ఎంబసీ. మాలీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు ఎంబసీ అధికారులు. రెండు రోజుల క్రితం జేఎన్ఐఎం స్థావరాలపై దాడులు చేసింది మాలీ సైన్యం. దాదాపు 80 మంది జేఎన్ఐఎం ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది సైన్యం. దానికి కౌంటర్గా ఈ దాడులు, కిడ్నాప్కు పాల్పడ్డారు ఉగ్రవాదులు. ఆఫ్రికా ఖండంలోని మాలీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాలీలోని డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీపై జూలై 1న ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ దాడుల తర్వాత 3 భారతీయులని ఓ చైనా వ్యక్తిని కిడ్నాప్ చేశారు. ఈ దారుణానికి పాల్పడింది అల్ ఖైదా అనుబంధ సంస్థ జేఎన్ఐఎం అని తేలింది. కిడ్నాప్ అయిన భారతీయుల్లో 2 తెలుగు వాళ్ళు ఉన్నారు. ఒకరు అమరలింగేశ్వరరావు కాగా ఇంకొకరిని వెంకటరమణగా గుర్తించారు. మాలీతో పాటు ఆఫ్రికాలోని 13 దేశాల్లో పనిచేస్తోంది డైమండ్ సిమెంట్. ఈ ఫ్యాక్టరీ సారథి స్టూడియో అధినేత ప్రసాద్ అని తెలుస్తోంది. మరోవైపు భారతీయుల్ని కాపాడడానికి రంగంలోకి దిగింది భారత ఎంబసీ. మాలీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు ఎంబసీ అధికారులు. ఆఫ్రికా ఖండంలోని మాలీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంట్లో మాలీలోని డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ పైన జూలై 1న ఉగ్రవాదులు దాడులు చేశారు. దాడులు చేయడమే కాకుండా కిడ్నాప్ చేశారు. దీంట్లో 3 భారతీయులు, దీంట్లో 2 తెలుగు వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని కాపాడడం కోసం భారత ఎంబసీ రంగంలోకి దిగింది. మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ మరింత సమాచారం సార్. అశోక్, ఈ దాడులు ఎప్పుడు జరిగినాయి, ఈ కిడ్నాప్స్ ఎప్పుడు జరిగినట్టుగా చెప్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళ ఉగ్రవాదుల చెరలో ఉన్నటువంటి భారతీయుల్ని, తెలుగు వాళ్ళని రక్షించే ప్రయత్నాలు భారత ఎంబసీ ఎట్లా కొనసాగిస్తోంది? వాస్తవానికి కొంత ఆలస్యంగానే వెలుగులోకి వచ్చింది. 2 తెలుగు వాళ్ళు కిడ్నాప్ అయిన వ్యవహారం కంపెనీ యాజమాన్యం కూడా రహస్యంగానే వచ్చింది. సో ఇవాళ దాని గురించి ఓవరాల్గా ఇండియన్ మీడియా కావచ్చు, రీజనల్ మీడియా కావచ్చు, దీనిలో ఇష్యూ అనేది ఫోకస్ అవుతుంది. వాస్తవానికి వీళ్ళు జూలై 1వ తేదీన వెస్ట్ ఆఫ్రికాలో ఉన్న ఈ మాలీ కంట్రీ కాయేస్లో ఈ డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ కూడా మన తెలుగు వాళ్ళకి సంబంధించింది. మన హైదరాబాద్లో అత్యంత పాపులర్ అయిన, హైదరాబాద్లో మొట్టమొదటి స్టూడియో అయిన సారథి స్టూడియోస్ యజమాని ఎవరైతే ఉన్నారో ఎంవిఎస్ఆర్ ప్రసాద్, ఆ ప్రసాద్కి సంబంధించిన ప్రసాదిత్య గ్రూపుకు సంబంధించిన ఈ డైమండ్ సిమెంట్ కంపెనీ మాలీతో పాటు మొత్తం 13 దేశాల్లో వీళ్ళు సిమెంట్ బిజినెస్ చేస్తున్నారు. సిమెంట్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఉన్నాయి. స్వయంగా కంపెనీ యజమాని ప్రసాదే ఈ సిమెంట్ కంపెనీని అన్నింటిని కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇందులో సహజంగా తెలుగు వాళ్ళ కంపెనీ కాబట్టి తెలుగు వాళ్ళని ఎక్కువ మందిని ఆ కంపెనీలో ఉన్నత స్థానాల్లో పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నమ్మకం ఉంటుంది, తెలిసిన వాళ్ళు బాగా పనిచేస్తారు అన్న ఉద్దేశంతో, మన వాళ్ళు ఉండాలన్న ఉద్దేశంతో తెలుగు వాళ్ళని ఏరుకోరి తీసుకెళ్ళి ఆ కంపెనీ యజమానులు అక్కడ పెడుతూ ఉంటారు. అందులో భాగంగానే ఇప్పుడు అమరలింగేశ్వరరావు అండ్ వెంకటరమణ వీళ్ళిద్దరూ కూడా ఆ సిమెంట్ కంపెనీలో పనిచేయడానికి వెళ్ళారు. సో వీళ్ళిద్దరూ డ్యూటీలో ఉండగానే ఉగ్రవాదులు జూలై 1వ తేదీ ఈ కయోస్ ప్రాంతంలో ఉన్న, కయోస్ అనేది సిటీ పేరు. సో ఇది మాలీ కంట్రీలో ఉన్న కయోస్ అనేది, ఆ చుట్టుపక్కల అనేక సిమెంట్ కంపెనీలు ఉన్నాయి. ఇక్కడే డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ అనేది చాలా పెద్ద కంపెనీ, చాలా ఏళ్ల నుంచి కూడా ఈ కంపెనీ నడుస్తోంది. ఇందులో 1వ తేదీ మధ్యాహ్నం సమయంలో ఉగ్రవాదులు పెద్ద ఎత్తున సిమెంట్ కంపెనీ పైన అటాక్ చేశారు. ఒకసారి విజువల్స్ కూడా మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. ఒకసారి ఫైరింగ్ చేశారు. ఫైరింగ్ చేయడంతో పాటు కంపెనీ ఆవరణలో ఉన్న అనేక ప్రొక్లైనర్లని వాళ్ళంతా తగలబెట్టారు. సిమెంట్ కంపెనీకి నిప్పు పెట్టారు. ఒక విధంగా సిమెంట్ కంపెనీ ప్రతినిధులు ఎదురుదాడి చేశారా లేదా అన్నది తెలియదు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు ఒక్కసారిగా విరుచుకుపడటం, అందులో పెద్ద ఎత్తున
కంపెనీకి నష్టం చేకూర్చి మొత్తం పనిచేస్తున్న నలుగురు సిబ్బందిని కిడ్నాప్ చేసి వాళ్ళ వాహనంలో తీసుకుని వెళ్ళిపోయారు. అందులో 2 తెలుగు వాళ్ళు ఉన్నారు, ఒకరు చైనీయులు ఉన్నారు, ఇంకొక వ్యక్తి ముంబైకి సంబంధించిన వ్యక్తి అని తెలుస్తోంది. సో ఈ నలుగురిని కిడ్నాప్ చేసి వాళ్ళ దగ్గర ప్రస్తుతం పెట్టుకున్నారు. గత 3 రోజులుగా మూడు రోజుల పైనుంచి ఈ నలుగురు బాధితులు కూడా కిడ్నాపర్ల చెరలోనే ఉన్నారు. ఇంకా కిడ్నాపర్ల డిమాండ్స్ ఏంటనేది ఎక్కడ కూడా బయటికి రాలేదు. ఎందుకంటే కంపెనీ యాజమాన్యం కనుక బయటికి మాట్లాడితే అసలు వివరాలన్నీ కూడా తెలుస్తుంటాయి. ఎందుకంటే టెర్రరిస్టులు ఎందుకు దాడి చేశారు, దాడి చేసిన క్రమంలో ఏ డిమాండ్లు పెట్టారు, ఇప్పుడు బాధితుల్ని అంటే కిడ్నాప్ చేసిన బాధితులు విడుదల చేయాలి అంటే ఏం డిమాండ్ చేస్తున్నారు అనేది కంపెనీ యాజమాన్యానికి తెలిసి ఉంటుంది. సో వాళ్ళైతే ఎక్కడ కూడా బయటికి నోరు విప్పట్లేదు. ప్రస్తుతం కంపెనీ యజమాని ప్రసాద్ కూడా హైదరాబాద్లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రసాద్ ఇచ్చా గ్రూప్ తరఫున ఈ సిమెంట్ కంపెనీలు నడుపుతూ ఉన్నారు. సారథి స్టూడియోస్ను కూడా వాళ్ళే నడుపుతున్నారు. ఆ యజమాని ప్రసాద్ కూడా హైదరాబాద్లోనే ఉన్నారు. ఆయన అప్రోచ్ అయ్యేందుకు మనం విపరీతంగా ప్రయత్నాలు చేసాం. కానీ వాళ్ళు ఎందుకో మీడియా ముందుకు రావడానికి, సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ఎప్పుడో 1వ తేదీ మధ్యాహ్నం కిడ్నాప్ అయితే 4వ తేదీ 5వ తేదీ వరకు వచ్చే వరకు ఆ సమాచారం కూడా బయటికి రాలేదు అంటే యాజమాన్యం నిర్లక్ష్యం అనుకోవాలా, బాధ్యత రాహిత్యం అనుకోవాలా అన్న చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కిడ్నాప్ చేశారు టెర్రరిస్టులు. భారత ప్రభుత్వం ఒక లేఖ విడుదల చేసింది. అది టెర్రరిస్టులతో అక్కడ మాలి ప్రభుత్వం కూడా సంప్రదింపులు జరుపుతోంది. కిడ్నాపర్ల చెరలో ఉన్న తెలుగు వాళ్ళని, పర్టికులర్గా ఈ నలుగురిని విడుదల చేయించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇది ఎట్టి పరిస్థితులు కూడా చాలా బాధాకరమైన అంశాలు. ఇలాంటివి ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదని కూడా భారత ప్రభుత్వం అక్కడ టెర్రరిస్టులు కూడా ఒక హెచ్చరిక లాంటిది జారీ చేసే ప్రయత్నం చేసింది. అటు మాలి ప్రభుత్వంతో భారత ప్రభుత్వ విదేశాంగ శాఖ కూడా రెగ్యులర్గా టచ్లో ఉంది. వాళ్ళ యోగా క్షేమ సమాచారం మొత్తం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే ఈ అమరలింగేశ్వరరావు ఇతను దాదాపు 10 ఏళ్ల క్రితం మాలికి వెళ్ళాడు. సిమెంట్ కంపెనీలు ఇక్కడ మేళ్ల చెరువు దగ్గర, నల్గొండ మేళ్ల చెరువు దగ్గర సువర్ణ ఫ్యాక్టరీలో 18 సంవత్సరాల పాటు పనిచేసిన అమరలింగేశ్వరరావు ఆ తర్వాత ఎక్కువ జీతం వస్తుందన్న ఉద్దేశంతో మాలి దేశానికి వెళ్ళి ఈ డైమండ్ సిమెంట్ కంపెనీ, అది కూడా తెలుగు వాళ్ళదే కాబట్టి అక్కడ పనిచేస్తున్నారు. గత 10 ఏళ్ళుగా ఆయనకు పనిచేస్తున్నారు. అక్కడ ఆయనకి 3 పిల్లలు ఉన్నారు, ఒక అబ్బాయి, 2 ఆడపిల్లలు ఉన్నారు. సో పిల్లలు అక్కడ ఉంటున్నారా ఇక్కడ ఉంటున్నారా అనేది తెలియదు. సో ఈయన సర్వీస్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు సిమెంట్ కంపెనీలో. సువర్ణ కంపెనీలో కూడా ఆయన ఇంజనీర్గా పనిచేశారు. ఇప్పుడు దీనిలో కూడా సర్వీస్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్నారు. ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే ఇది మాలిలోని కయేస్లో ఈ డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. చాలా కాలం నుంచి నడుపుతున్నారు. ప్రొడక్షన్ కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. చాలామంది ఎంప్లాయీస్ కూడా ఆ కంపెనీలో ఉన్నారు. ఇప్పుడు కిడ్నాప్కు పాల్పడిన సంస్థ అల్ఖైదాతో సంబంధాలు ఉన్న జేఎన్ఐఎం అంటే ఆ ఫుల్ ఫామ్ కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇందులో మరొక వ్యక్తి వెంకటరమణ, కిడ్నాప్ అయిన మరొక వ్యక్తి ఫోర్మ్యాన్గా పనిచేస్తున్నారు వెంకటరమణ. ఈయన కూడా తెలుగు ఫ్యామిలీ. కాకపోతే అశోక్ అయితే జేఎన్ఐఎం అనేది అల్ఖైదాకు అనుబంధ సంస్థగా చెప్తున్నారు. సో అది ఆ సిమెంట్ ఫ్యాక్టరీని టార్గెట్గా చేసుకోవడానికి పర్టికులర్ రీజన్స్ ఏమైనా తెలిసాయా? బేసిక్గా ఇందులో పర్టికులర్గా రీజన్స్ అంటూ ఏముండవు. బేసిక్గా టెర్రర్ గ్రూపులన్నీ కూడా ఈ విధంగా విదేశీయులకు సంబంధించిన కంపెనీలు పైన దాడులు చేయటం అనేది రెగ్యులర్గా జరిగేది. ఎందుకు అంటే అక్కడ అనేక తీవ్రవాద సంస్థలు ఉంటాయి, ఒక్కటి కాదు. ఆ తీవ్రవాద సంస్థల మధ్య ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకుని చచ్చిపోయే ఘటనలు ఉంటాయి. వాళ్ళకి ఆర్మీకి మధ్య నిత్యం ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు ఏ ఆర్గనైజేషన్ ఏ తీవ్రవాద సంస్థ పుడుతుందో కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని చచ్చిపోయే ఘటనలు కూడా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి డబ్బులు కావాలి, ఆ డబ్బులు కావాలి, వాళ్ళ సంస్థను నడుపుకోవాలి అంటే, సస్టైన్ కావాలంటే డబ్బులు కావాలి. కాబట్టి ఈ విధంగా విదేశాల నుంచి అక్కడికి వచ్చి కంపెనీలు పెట్టిన వీళ్ళందరినీ కూడా బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. చాలా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తుంటారు. అలా డబ్బులు ఇవ్వని పక్షంలో వాళ్ళకి సంబంధించిన కంపెనీల పైన అటాక్ చేస్తుంటారు, విధ్వంసానికి పాల్పడుతుంటారు, తగలబడుతూ ఉంటారు. వాళ్ళకి సంబంధించిన ప్రతినిధులు కిడ్నాప్ చేసి చంపేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర కిడ్నాప్ చేసి పెట్టుకుని డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా రెగ్యులర్గా జరిగేది. ఇది కేవలం మాలి దేశంలో మాత్రమే కాదు, పక్కనే ఉన్న సూడాన్ దేశంలో అదే జరుగుతుంది, నైజీరియాలో అదే జరుగుతుంది, ఉగాండాలో అదే జరుగుతుంది. అత్యంత ప్రపంచంలోని పూర్ కంట్రీస్గా ఉన్న ఈ కంట్రీస్లోకి బేసిక్గా లోకల్స్ బిజినెస్ చేసేది చాలా తక్కువగా ఉంటుంది. ఇండస్ట్రీస్ పెట్టాలన్నా, మైన్స్ వ్యాపారం చేయాలన్నా, లేకపోతే బంగారం వ్యాపారం చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా విదేశాల నుంచి వెళ్ళిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. సహజంగా అందులో భారతీయులు ఎక్కువ మంది ఇలాంటి ఆఫ్రికన్ కంట్రీస్లో ఎక్కువ మంది వ్యాపారాలు చేస్తుంటారు. అందులో భాగంగా మన తెలుగు వ్యక్తి సారథి స్టూడియోస్ యజమాని అయిన ఈ ప్రసాద్ వెళ్ళి అక్కడ సిమెంట్ కంపెనీ ఇక్కడ పనిచేశారు. ఇప్పుడు మనతో పాటు ఇప్పుడు ఇటు అమరలింగేశ్వరరావు అండ్ వెంకటరమణ ఫ్యామిలీస్ రెండు కూడా ఆందోళన చెందుతున్నాయి. తమ వాళ్ళని క్షేమంగా విడిచిపెట్టాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి. ఈ వెంకటరమణ తల్లి
గంజాంలో ఉంటారు. ఒరిస్సా రాష్ట్రంలోని గంజాం జిల్లాలో హిజిలీ గ్రామంలో ఉంటారు. హిజిలీ పోలీస్ స్టేషన్లో కూడా తన కొడుకు గురించి తల్లి నరసమ్మ ఫిర్యాదు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇటు అమరలింగేశ్వరరావు ఫ్యామిలీ ప్రస్తుతం మాచర్ల, గుంటూరు జిల్లా మాచర్లలో ఉంటారు. సో వాళ్ళ తండ్రి అమరలింగేశ్వరరావు తండ్రి వెంకటేశ్వరరావు గారు కూడా ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నారు లైవ్లో. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి. వెంకటేశ్వర్లు గారు నా వాయిస్ వినపడుతుందా? వినపడుతుందండి. సరే, ఎప్పుడు తెలిసిందండి మీ అబ్బాయి గురించి? ఇది చాలా బాధాకరమైన అంశం. ఏమన్నా కంపెనీ యాజమాన్యం నిన్న తెలిసిందండి. ఓకే. మేము ఆమెకి మోకాళ్ళు మార్పిడి చేయించిన, మాకెవరు చెప్పలేదన్నమాట. మాకు బీపీ షుగర్ ఉందని ఎవరు ఏం చెప్పలా, మాకు నిన్ననే తెలిసింది. ఓకే. మీ అబ్బాయి ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడండి ఆ కంపెనీలో? అదే 10 ఏళ్ళు అవుతుందండి. ఓకే. మీరు ఎప్పుడైనా వెళ్ళారండి మాలీకి? మిమ్మల్ని ఎప్పుడైనా తీసుకెళ్లారా మీ అబ్బాయి? లేదండి, తీసుకోవాలి. ఓకే. రీసెంట్గా ఎప్పుడన్నా వచ్చారండి మీ అబ్బాయి ఇక్కడికి? మాగా ప్రతి సంవత్సరం వచ్చిపోతూనే ఉన్నాడు. ఓకే. అంటే మీ ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు, అంటే ముగ్గురు పిల్లలని చెప్తూ ఉన్నారు. పిల్లలు ఇక్కడే ఉంటున్నారండి, మాలీలోనే ఉంటున్నారా? ఏం లేదండి, మాలీలో ఏం లేదు, మన మిర్యాలగూడెంలో ఉంటుంది. మిర్యాలగూడ అంటే మీ కోడలు మిర్యాలగూడ? మరి మా కోడల్ది తెలంగాణలో, నా చెల్లెల కూతురు. ఓకే. మిర్యాలగూడ. ఓకే. పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారండి? పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారు. ఓకే. 1వ తేదీ కిడ్నాప్ అయ్యారు టెర్రరిస్టులు. మీ అబ్బాయిని కిడ్నాప్ చేసి పట్టుకెళ్ళినట్టుగా తెలుస్తోంది. నిన్నటి వరకు వీళ్ళు సమాచారం ఇవ్వకపోవటం కొంత బాధాకరమైన అంశమే కదా? బాధ అయినా మరి మాకు ఎవరు చెప్పలేదులేండి. ఎందుకంటే ఇలాంటి మోకాళ్ళు మార్పిడి చేయించడం, పెద్దోళ్ళమైన ఏదైనా ప్రమాదం జరుగుద్దని మాకు ఎవరు చెప్పలేదు. నేను బయటికి కూడా రావట్లేదు ఏంటో కొంట. ఓకే. మీ అబ్బాయి మరి ఇప్పటికీ కూడా టెర్రరిస్టుల దగ్గరే ఉన్నాడు. సో ఆయన క్షేమంగా విడిచిపెట్టాలని అందరూ కూడా కోరుకుంటున్నారు. భారత ప్రభుత్వం కూడా సంప్రదింపులు చేస్తోంది. మీరేమైనా అప్పీల్ చేసుకుంటారా? మేము మా పిల్లగాడి గురించి తెలుసుకుంటాం, మరి మాకేం తెలియదు కానీ అప్పీల్ చేయటం అన్నట్టు. అంటే ఇక్కడ మంత్రి మీకు గుంటూరు జిల్లాలో ఆయన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్లో కిషన్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళని ఏమైనా కలిసే ప్రయత్నం చేస్తున్నారండి? నాకు సాధ్యమైనంత వరకు తెలియదండి. మరి చేతనే ఉన్నారో మా పిల్లలు, నాకైతే తెలియదు. ఓకే. ఇప్పుడు అమరలింగేశ్వరరావు ఒక్క కొడుకేనండి? ఇంకా పిల్లలు ఉన్నారా మీకు? ఒక కొడుకు, 2 అమ్మాయిలండి. ఓకే. మరి ఇప్పుడు కేంద్ర మంత్రి దగ్గరికి ఏమైనా వెళ్ళే ప్రయత్నం చేస్తారా? ఎవరండి, నేను ఎవరు వదిలిపెట్టి బయటికి పోవటానికి వెళ్ళలేదు. ఓకే. మోకాళ్ళు మార్పిడి చేయించి అంతా ఒక 2 నెలలు అవుతుంది. ఓకే. నేనేమో మరి ఎవరైనా మా తరపున ఎవరైనా చేస్తే చేయొచ్చు. ఓకే. ఇక్కడ ఇప్పుడు మీ కోడలు గారు మీ దగ్గర ఉన్నారండి? ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారా? లేదండి, మా కోడలు గారు మిర్యాలగూడెంలో ఉంటుంది. మిర్యాలగూడెంలోనే ఉంది. ఓకే. ఒకవేళ ఇవాళ హైదరాబాద్ వెళ్తానన్నది, వెళ్ళండి ఇంకా తెలియదు నాకు. ఓకే. మరి మిమ్మల్ని ఎవరన్నా మాలీకి, అంటే మీ అబ్బాయిని కిడ్నాప్ చేసిన మాలీ దేశానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే వెళ్ళే ఓపిక కూడా లేనట్టుంది కదా మీకు? అంత దూరం మరి అసలుకి కారులో పోయటమే వాంతులు అయితే, ఇంకా విమానంలో మనం ఏం పోతామండి 18 గంటలు. ఇప్పుడు ఒక్కసారి మీరేమన్నా టీవీ చాలామంది చూస్తుంటుంటారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా ఈ సమాచారం వెళ్తుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. వాళ్ళందరికీ మీరేమైనా విజ్ఞప్తి చేసుకుంటారు ఒక తండ్రిగా? మీ అబ్బాయి కిడ్నాప్ చేశారు, ఆ అబ్బాయి జాగ్రత్తగా తీసుకొచ్చే ఏర్పాటు చేయరండి. మేము అంతకన్నా ఎక్కువ ఏం చేయలేము. ఓకే. నేను మాట్లాడుతుంటే చూస్తూనే ఉంటుంది కానీ నేను అంత దూరం కూడా నేను ప్రయాణం చేయలేను. అవునండి. ఒక్కసారి పక్కన మీ శ్రీమతి, అంటే మీ ఆవిడ గారు ఉన్నారండి? అదిగో ఉందండి. ఒక్కసారి ఎవరా? అదిగో. అమ్మ, ఇది ఒక తల్లిగా మీకు ఇది చాలా ఇబ్బందికరమైన అంశం. మీ బిడ్డని తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు, టెర్రరిస్టులు అంటే ఎట్లా, మీకు ఎప్పుడు తెలిసింది? మీరు ఏమని కోరుకుంటారమ్మా ఈ టైంలో? ఏం లేదండి, నా కొడుకు నా ఇంటికి చల్లం పడితే అంటే చాలు.
మేము అంతకంటే ఎక్కువ ఏం కోరుకోవట్లేదు. రెగ్యులర్గా మీకు మీ అబ్బాయి అమరలింగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఉంటారమ్మా ఫోన్లో? రోజు మాట్లాడుతూనే ఉంటాడండి. ఈ 4 రోజుల నుంచి ఫోన్ చేయకపోతేనే ఎందుకు ఫోన్ చేయట్లేదా అని అనుకున్నాం, కానీ ఇట్లా జరిగిందని అనుకోలే మేము. మా పిల్లలేమో మేము గుండె పగులుతామని ఎవరు చెప్పలేదు మాకు. నిన్న తెలిసిందండి మాకు. అది బజార్లో వాళ్ళు చెప్పి అంటే మీరు మీ కోడలు గారు కూడా మీకు చెప్పలేదమ్మా? మాకాడ బాగోలేదు కండి, నాకు ఒంట్లో బాగోలేదు, బీపీ ఉంది, షుగర్ ఉంది. అక్కడికి నిన్న బీపీ 150 170కి వచ్చింది. అయ్యో, ఓకే. అతటి మనిషిని నేను, అందుకని చెప్పరండి వాళ్ళు తొందరగా. అదేనమ్మా మీ కొడుకు క్షేమంగానే వస్తాడమ్మా. భారత ప్రభుత్వం కూడా చాలా ఫాస్ట్గా స్పందిస్తోంది. విదేశాంగ శాఖ అధికారులు కూడా సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. సో మీ అబ్బాయిని అయితే క్షేమంగానే తీసుకురావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ కంపెనీ యజమాని ఎవరైతే ఉన్నారో ప్రసాద్ గారు, వాళ్ళెవరన్నా మీతో మాట్లాడారమ్మా? ఎవరు మాట్లాడలేదండి మాతోటి. మరి కోడలతోటి ఏమన్నా మాట్లాడారేమో తెలియదు. ఓకే. మీ అబ్బాయి ఎప్పుడైనా చెప్పేవాడమ్మా, మాలి అంటే దేశం కాని దేశం వెళ్ళాడు, భాష కాని భాష మనవాళ్ళు కూడా కాదు, ఎక్కడ ఖండాలు సముద్రాలు దాటి మీ అబ్బాయి అక్కడికి వెళ్ళి పనిచేస్తున్నాడు, అక్కడ టెర్రరిస్టులు ఇలా యాక్టివిటీ ఉంటుంది, ఇలా ప్రమాదకరంగా ఉంటుందని ఎప్పుడైనా చెప్పేవాళ్ళ మీతో? 10 సంవత్సరాలు అయింది కదా, వాడు వెళ్ళి ఏం చెప్పలేదండి మాతోటి. ఇట్లాంటి ఎదురు దెబ్బ ఎప్పుడు తినలే, ఇదే ఫస్ట్ టైం. కంపెనీలో పని అది ఎట్లా ఉందని ఏమన్నా చెప్పేవాడమ్మా? అక్కడ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మన దగ్గర ఉన్నట్టు ఉండదు కదా అక్కడ. అక్కడ కూడా బాగానే ఉంటుందని అని అన్నాడు. ఓకే. అంటే మీరు ఎప్పుడైనా చెప్పలేదా? పిల్లలు 3 పిల్లలు ఇక్కడ ఉన్నారు, చిన్నపిల్లలు, వీళ్ళని వదిలిపెట్టి నువ్వు అక్కడ మేము ఇక్కడ, మీకు కూడా ఆరోగ్యం బాగుండట్లేదు, వచ్చేసే ఇక్కడే ఏదో పని చేసుకోవచ్చు అని మీరేం చెప్పలేదు ఎప్పుడు? చెప్పామండి, ఆ పిల్లల చదువుల కోసమే మరి ఏదో కాస్త పిల్లల్ని చదివించుకుందాం చేద్దామని అనేది వెళ్ళాడండి. అందుకని అది కంపెనీ ద్వారానే వెళ్ళింది. ఇప్పుడు ఒక చిన్న ఇదమ్మా, ఇప్పుడు కంపెనీ యజమాని ప్రసాద్ గారు, ఆయన హైదరాబాద్లోనే ఉన్నారు. సో ఆయన కూడా బహుశా టీవీ చూస్తూ ఉంటే, అలాగే అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మీ దగ్గర కేంద్ర మంత్రి చంద్రశేఖర్ గారు ఉన్నారు పెమసాని, ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, వీళ్ళందరికీ ఒక తల్లిగా ఏమని రిక్వెస్ట్ చేసుకుంటారమ్మా మీరు? ఏం లేదండి, నా బిడ్డ నాకు క్షేమంగా వస్తే నాకు అంతే చాలండి అని అంత ఇంకా చేసేదే ఉంది అనేదే ఉంది. సరే, ధన్యవాదాలమ్మా. మీ బిడ్డ క్షేమంగా రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. మిమ్మల్ని ఎక్కువసేపు మాట్లాడించి మిమ్మల్ని బాధ పెట్టాలనేది నా ఉద్దేశం కాదు. సో మీ అబ్బాయిని క్షేమంగా తీసుకురావటం, తీసుకొచ్చే క్రమంలో ఈ సమాచారాన్ని తీసుకెళ్ళాలి కాబట్టి మీతో మాట్లాడిస్తున్నాను. సో మీ ఆరోగ్యం జాగ్రత్తగా ఉండండి, దిగులు పడాల్సిన అవసరం లేదు. మీ అబ్బాయిని క్షేమంగానే భారత ప్రభుత్వం విడిపించి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. సో ప్రభుత్వం అండగా ఉంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా అండగా ఉన్నాయి. మీరు ఒక తల్లిగా బాధ ఉండటం సహజం. సో మీరు అసలే ఆరోగ్యం కూడా బాగాలేదని చెప్తున్నారు. సో మీ కొడుకు వస్తాడు. సో ఎలాంటి ఆందోళన లేకుండా మీ బిడ్డని క్షేమంగా రావాలి అని మీరు కోరుకోండి, అలాగే జరుగుతుంది కూడా. ఎస్, అది మనతో ఇప్పటివరకు మాట్లాడింది అమరలింగేశ్వరరావు, ఆ కంపెనీ సర్వీస్ ఇంజనీర్గా పనిచేస్తున్న అమరలింగేశ్వరరావు. ప్రస్తుతం మాలీలో తీవ్రవాదుల చెరలో ఉన్న అమరలింగేశ్వరరావు తల్లిదండ్రి ఇద్దరు కూడా మాట్లాడారు. వాళ్ళిద్దరికీ కూడా చాలా అనారోగ్యం, పాపం ఆయన మాట్లాడలేకపోతూ ఉన్నారు. ఆవిడకి బీపీ ఉంది, తండ్రికి ఆయన కూడా హెల్త్ ప్రాబ్లం ఉంది. మేము కదిలి బస్సులోను కారులోను కూడా జర్నీ చేయలేము, మేము విమానాల్లో మాలీకి వెళ్ళేంత ఓపిక కూడా మాకు లేదు అంటూ ఉన్నారు. సో ఇలాంటి దశలో ఏ తల్లిదండ్రికి రాని కష్టం ప్రస్తుతం వెంకటేశ్వర్లు రాజ్యలక్ష్మి గారికి వచ్చింది. తన కొడుకుకి ఏమవుతుందో అన్న ఆందోళన తల్లిదండ్రులు ఇద్దరికీ ఉండటం సహజం. తల్లికి ఎక్కువగా ఉంటుంది, తండ్రి కాస్త ధైర్యంగా ఉంటాడు, కానీ తల్లికి మరీ ఎక్కువగా ఉంటుంది. తాను అల్లారు ముద్దుగా కని పెంచిన తన కొడుకు ఈరోజు తీవ్రవాదులు కిడ్నాప్ చేశారన్న ఆ వార్త వింటే నిజంగా ఎవరు కూడా తట్టుకోలేరు. అందుకని వాళ్ళకి తెలియకుండా గత 3 రోజుల నుంచి కొంత రహస్యంగానే ఉంచారు. సో ఇవాళ తెలిసింది. తెలిసిన తర్వాత తల్లి కుమిలిపోతోంది, తండ్రి కూడా కుమిలిపోతూ ఉన్నారు. తమ బిడ్డని క్షేమంగా అప్పగించమని వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికి కూడా, కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు అప్పీల్ చేసుకుంటూ ఉన్నారు. మరొక వైపు ఇదంతా కూడా ప్రాసెస్ జరుగుతోంది. ఈ జరుగుతున్న క్రమంలో అక్కడ టెర్రర్ గ్రూప్ ఏదైతే ఉందో, టెర్రర్ గ్రూప్తో మాలీ ప్రభుత్వం కూడా సంప్రదింపులు చేస్తోంది. నిన్న మాలీ ఆర్మీ కూడా
టెర్రర్ గ్రూపులపైన దాడులు చేసిద్ది. అందులో 80 మందికి పైగా టెర్రరిస్టులను కాల్చి చంపింది ఆర్మీ. సో పెద్ద భీకరమైన యుద్ధమే జరుగుతుంది అక్కడ టెర్రర్ గ్రూప్కి అండ్ మాలీ ఆర్మీకి మధ్య. సో ఈ కిడ్నాపర్ల చెరలో ఉన్న ఈ బాధితులు విడిపించేందుకు మాలీ ఆర్మీ కూడా టెర్రర్ గ్రూపులపైన దాడి చేస్తోంది. ప్రస్తుతం కూడా దాడులు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ దాడులు జరిగే క్రమంలో వాళ్ళ బందీలుగా ఉన్న నలుగురు ఉద్యోగుల్ని కూడా టెర్రరిస్టులు ఏం చేస్తారో అన్న భయం ఆందోళన కూడా సహజంగా అందరిలో కలుగుతోంది. ఎందుకంటే ఆర్మీ వాళ్ళ వైపు కాల్పులు జరుపుతోంది. దీన్ని ప్రతిఘటించేందుకు తీవ్రవాదులు కూడా ఆర్మీ పైన కాల్పులు జరుపుతూ ఉన్నారు. ఇప్పటికే 80 మంది టెర్రరిస్టులు చనిపోవడం అంటే మామూలు విషయం కాదు. కాకపోతే మనకు చాలా పెద్ద విషయంగానే అక్కడ మాలీలో ఇది సహజమే. ఈ విధంగా ఆర్మీకి టెర్రర్ గ్రూపులకి మధ్య దాడులు జరగటం, లేకపోతే ఒక టెర్రర్ గ్రూప్కి ఇంకో టెర్రర్ గ్రూప్కి మధ్య ఆధిపత్య పోరులో భాగంగా దాడులు జరగటం, వాళ్ళు చంపేసుకోవటం, పబ్లిక్ని కాల్చి చంపటం, పబ్లిక్గా మాలీ దేశంలో వీధుల్లోంచి వాళ్ళ వాహనాల మీద గన్స్ పట్టుకుని AK-47లు పట్టుకుని వాహనాల మీద ఊరేగుతూ వెళ్ళటం, ఇదంతా కూడా సహజం. సూడాన్ కంట్రీలో కానీ, ఉగాండాలో కానీ, ఇక్కడ మాలీలో కానీ ఇవంతా కూడా రెగ్యులర్గా సహజమే. అక్కడ ఉన్న జనాలందరికీ ఇది సహజం. సో ఇలాంటి క్రమంలో భారతదేశం నుంచి వెళ్ళి అక్కడ పరిశ్రమలు పెట్టి అక్కడ ఉపాధి కల్పించే క్రమంలో ఇప్పుడు భారతీయ వ్యాపారులు కావచ్చు, భారతీయ ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీళ్ళ దగ్గర పనిచేసి ఎంప్లాయీస్ని బెదిరించి డబ్బులు డిమాండ్ చేయటం, ఇలాంటి దాడులు చేయటం, దాడుల వల్ల ఇప్పుడు ఈ సిమెంట్ కంపెనీ కూడా చాలా పెద్ద ఎత్తున నష్టపోయిందనేది ఆ విజువల్స్ని చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీ స్క్రీన్ మీద విజువల్స్ చూసినా కూడా కిడ్నాపర్ల చెరలో అంటే తీవ్రవాదుల చెరలో ఉన్న 2 భారతీయులు, ఒక చైనీయుడు, ముగ్గురు భారతీయులు, ఒక చైనీయుడు విజువల్స్ను కూడా మీరు ఒకసారి ఆ స్క్రీన్ మీద చూడొచ్చు. వాళ్ళు ఒక చెట్టు కింద వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టారు. ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం అయితే వాళ్ళంతా కూడా సేఫ్గానే ఉన్నారు. సో ఇది ఇప్పుడు కిడ్నాప్ చేసిన JNIM తీవ్రవాద సంస్థ పేరు JNIM. అంటే ఇది అల్ఖైదాకు రిలేటెడ్ అనుబంధ సంస్థగా చెప్తున్నారు. ఇది మేమే కిడ్నాప్ చేశామని కూడా వాళ్ళు ప్రకటించుకున్నారు. సో ఇది ఒక జిహాదీ సంస్థ. సో జిహాదీ సంస్థ చేతిలోకి వెళ్ళిన తర్వాత క్షేమంగా విడిచిపెడతారన్న గ్యారంటీ కూడా ఉండదు. చాలాసార్లు కాల్చి చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఈ క్రమంలో ఇప్పుడు JNIM అధీనంలో వాళ్ళ చేతిలో బందీలుగా ఉన్న ఇప్పుడు భారతీయుల ముగ్గురు పరిస్థితి ఏంటి అనేది అందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. పర్టికులర్గా 2 తెలుగు వాళ్ళ బందీలుగా ఉండటం అనేది మనందరికీ కూడా కొంత టెన్షన్ కలిగించేదే. సో JNIM అంటే జమాత్ నుస్రత్ అల్ ఇస్లాం వాల్ ముస్లిమీన్ అని ఈ ఉగ్రవాద సంస్థ. ఇది అల్ఖైదాకు అనుబంధ సంస్థగా ఉంది. అత్యంత కరడుగట్టిన దారుణమైన ఒక ఆర్గనైజేషన్గా చెప్తూ ఉన్నారు. ఎంతటి నీచానికైనా ఒడుగబడతారు, ఎదుటి వాళ్ళ ప్రాణాలని ఇట్లే తీసేస్తూ ఉంటారు. ఎప్పుడు దాడులు చేయటం, హింసావాదం వాళ్ళ ప్రవృత్తిగా అక్కడ ఉంటుంది. ఈ JNIM అనే ఈ ఉగ్రవాద సంస్థ ప్రతిరూపం అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సో వాళ్ళ చేతిలో మన తెలుగు వాళ్ళిద్దరు కూడా ఉన్నారు. వాళ్ళకి క్షేమంగా రావాలి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇంతకీ ఆ డైమండ్ సిమెంట్ కంపెనీ యజమాని ప్రసాద్ అంటే శారద స్టూడియోస్ అధినేత ప్రసాద్ ఇంతవరకు స్పందించట్లేదు. మనం అప్రోచ్ అయ్యే ప్రయత్నం కూడా చేశాం. అసలు వాట్ ఏంటి అనేది ఫ్యామిలీకి ప్రోగ్రెస్ చెప్పాలి, రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీరు ఉద్యోగం ఇస్తానని తీసుకెళ్ళి ఇక్కడ నుంచి వాళ్ళ ప్రాణాలను ఈరోజు తీవ్రవాదుల చేతుల్లో ఉన్నాయి అంటే అందుకు కారణం యాజమాన్యమే. బాధ్యత వహించాల్సింది మీరే. ఎందుకంటే తెలుగు వాళ్ళు అయితే ఎక్కువ పనిచేస్తారు, ఎక్కువ రెస్పాన్సిబుల్గా ఉంటారు, మన వాళ్ళు ఉంటారన్న ఉద్దేశంతో వీళ్ళు ఇక్కడ హాయిగా ఏ సిమెంట్ కంపెనీలో హ్యాపీగా పనిచేస్తున్న వాళ్ళని ఎక్కువ జీతాలు ఇస్తామని వీళ్ళని తీసుకెళ్ళింది మీరు. సో వాళ్ళకి ఏమైనా జరిగితే రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు డైమండ్ సిమెంట్ కంపెనీది, తీవ్రవాదులది కాదు. తీవ్రవాదులు మనకు వచ్చి చేయలేం. వాళ్ళని నువ్వు ఇక్కడ నుంచి పట్టుకెళ్ళింది సిమెంట్ కంపెనీ యాజమాన్యం కాబట్టి యాజమాన్యం స్పందించాలి. సో యాజమాన్యం అంటే యజమాని ప్రసాద్, MVSR ప్రసాద్ ఇంతవరకు అయితే ఎక్కడ కూడా రియాక్ట్ కావట్లేదు. కంపెనీ నుంచి ఎలాంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వటం లేదు. అంటే పట్టనట్టు వ్యవహరిస్తున్నారా లేకపోతే పట్టించుకుంటున్నట్టే కనిపిస్తున్నారా అన్నది కూడా పూర్తిస్థాయి సమాచారం అయితే లేదు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ అశోక్.